హలో అందరికీ. ఈరోజు ఏం ప్రయోగం చేస్తున్నావక్క అని అనుకోకండి. ఏం లేదండి, ఎప్పుడు కామన్గా చేసుకుంటూ ఉంటానన్నమాట. అదే అండి, నాకు మినప వడలంటే చాలా ఇష్టము. కానీ చేసే ముందు నేను ఒక డెసిషన్ తీసుకొని చేస్తాను. పిండి రుబ్బి కలిపేంత వరకు నేను వడలు చేస్తానన్న కాన్ఫిడెంట్తోనే నేనైతే పిండి కలుపుకుంటాను. కాకపోతే అది చివరాఖరిలో అంత ఓపిక మనకు సెట్ కాదులే అని చెప్పి ఇలా బోండాలు చేసేసుకొని అయితే తినేస్తాను. నేను మ్యాక్సిమం బోండాలు చేసినా కానీ, ఏ వంట చేసినా కానీ కొంచెం కొంచెం తినడం నాకు అలవాటు. ఎందుకంటే మంచిగా వచ్చాయో లేవో అని చెప్పేసి. నేను తేజు తినేసిన తర్వాత తవ్వకాల్లో బయటపడినట్టు ఈ కవర్ అయితే బయటపడింది. 1/2 కేజీ చిక్కుడుకాయ మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినాయి అనమాట. కాకపోతే అందులో బుజ్జి బుజ్జి మొలకలు అయితే వచ్చాయి. ఈ మొలకల్లో నుంచి చిన్న చిన్న ఆకులు కూడా వచ్చాయి. ఇంకా కొన్ని రోజులు వదిలేస్తే అలా చెట్టు కూడా పెరిగేదేమో. ఇలాంటివి చూసినప్పుడు నా మనసుకైతే మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. ఎందుకు సొంత ఇల్లు అంటే, ఇలాంటి చెట్లు అన్నీ పెంచి ఇంట్లోనే అన్ని కూరగాయలు పెంచుకోవాలని చెప్పేసి నా ఒక కోరిక అనమాట. కానీ నాకున్న కొద్ది స్పేస్లో చిన్న చిన్న ఆకులు ఇలాంటివి కొత్తిమీర, పుదీనా ఇవే పెంచుకుంటూ ఉంటానన్నమాట. మనకి అంతగా స్థలం లేదు అని చెప్పేసి ఇంకా నేను దాన్ని అయితే పడేయలేక ఇలా రోస్పు చెట్లు అయితే వేసేసాను. అవి పెరిగినంత వరకు పెరుగుతాయి అని చెప్పి ఇంకా అది అయిపోయిన తర్వాత తేజు కోసం పాలైతే తీసాను. పాలు తీసి నా కోసం నేను టీ అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఏది ఉన్నా లేకున్నా ఉంటాను, కానీ ఛాయ్ లేకుండా మాత్రం అస్సలు ఉండను. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, సర్ది వచ్చినా, ఏది వచ్చినా నాకు ముందుగా గుర్తొచ్చేది ఈ ఛాయ్ అనమాట. నాలా మీలో ఎంతమంది ఛాయ్ లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ నిమిషమైనా ఏ టైంలో ఇచ్చినా కానీ ఛాయ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. చాలామంది చెప్తుంటారు, మా హస్బెండ్ అయితే చాలా ఘోరంగా తిడతారనమాట, అంతగానం ఛాయ్ అయితే తాగకూడదని చెప్పేసి. అయినా నాకైతే అస్సలు ఏది కూడా చెవున పట్టది. ఛాయ్ అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా నేను తేజ్ అలా బయటికైతే వెళ్ళాము. ఎనీ టైం బయటికి వెళ్ళినా కానీ తేజీలో ఫ్రూట్ అడుగుతున్నారు. దాన్ని మార్పించడం ఎలాగో నాకు అస్సలు తెలియట్లేదు. మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.